హలో ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ముసునోరి నాయకులు ఢిల్లీ సుల్తానులని ఎలా తరిమికొట్టారో చూశాం కదా. కాని ఆ తర్వాత పుట్టిన ఒక సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చింది. అది కేవలం ఒక రాజ్యం కాదు, అదొక బంగారు యుగం. అదే విజయనగర సామ్రాజ్యం. ముఖ్యంగా దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన ఆ కన్నడ రాజ్య రమకృష్ణ మన శ్రీకృష్ణదేవరాయల గురించి వింటే ప్రతి తెలుగువాడి రక్తం ఉడుకుతుంది. ఈరోజు వీడియోలో ఆ వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూద్దాం. సామ్రాజ్య స్థాపన 1336. ఫ్రెండ్స్, తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్యస్వామి ఆశీసులతో హరిహరరాయలు, బుక్కరాయలు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మీకు తెలుసా, హంపీ నగరం అప్పట్లో రోమ్ నగరం కంటే ధనవంతమైనది. విదేశీ యాత్రికులు రాస్తూ వీధుల పక్కన వజ్రాలు, రత్నాలను రాసులుగా పోసి అమ్ముతున్నారు అని ఆశ్చర్యపోయేవారు. ద గ్రేట్ ఎంట్రీ శ్రీకృష్ణదేవరాయలు 1509. ఇక 1509లో కథ మలుపు తిరిగింది. సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప కవి, అంతకంటే గొప్ప యోధుడు. ఆయన కత్తిపడితే శత్రువులకి నిద్రపట్టేది కాదు. గజపతులను ఓడించి బిజాపూర్ సుల్తానులని వణికించి అప్రతిహత విజయాలు సాధించారు. కళలు మరియు అష్టదిగ్గజాలు. రాయల కాలంలో కేవలం యుద్ధాలే కాదు, సాహిత్యం కూడా పీక్స్లో ఉండేది. ఆయన సభలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అల్లసాని పెద్దననుంచి తెనాలి రామకృష్ణుడి వరకు ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం. తెలుగు భాషకు ఆ రోజుల్లో దక్కిన గౌరవం అంతా ఇంతా కాదు. ఫ్రెండ్స్, రాయచూర్ యుద్ధం గురించి మనం చెప్పుకోకపోతే ఈ వీడియో ఇన్కంప్లీట్. అప్పట్లో మోడర్న్ వెపన్స్, ఫిరంగులు వాడుతున్న సుల్తానులను రాయలు తన తెలివితేటలతో మట్టి కరిపించారు. కాని విధి చాలా విచిత్రమైనది. రాయల మరణం తర్వాత 1565లో జరిగిన తల్లికోట యుద్ధం, తల్లికోట వార్, మన సౌత్ ఇండియా చరిత్రనే మార్చేసింది. 5గురు సుల్తానులు ఏకమై చేసిన కుట్రతో ఆ వైభవం అంతా బుగ్గిపాలైంది. హంపీని 6 నెలలపాటు తగలబెట్టారు అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత సంపద ఉండేదో. హరిహరరాయలు నాటిన మొక్క శ్రీకృష్ణదేవరాయల కాలంలో మహావృక్షమై చివరకు కాలగర్భంలో కలిసిపోయింది. కాని నేటికీ హంపీలోని ఆ శిథిలాలు మన పూర్వీకుల గొప్పతనాన్ని చెబుతూనే ఉన్నాయి. మనం మన చరిత్రను మరిచిపోకూడదు ఫ్రెండ్స్. సో ఇది విజయనగర సామ్రాజ్యపు అద్భుతగాథ. మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ బాగా నచ్చింది? తెనాలి రామకృష్ణుడి చతురత కావాలా, లేక హంపీలోని మిస్టరీస్ గురించి సపరేట్ వీడియో చేయాలా? కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ దత్తసాయి, సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ హిస్టరీతో కలుద్దాం. జై హింద్.